కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ గిగ్ వర్కర్స్, ఎందుకంటే ఇంతకుముందు ఈ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్ మోడల్ ఎప్పుడు కూడా లేదు. ఇంతకుముందు జొమాటో వర్కర్స్, స్విగ్గీ వర్కర్స్, ఫాస్ట్ డెలివరీ, అందరం కూడా సూపర్ మార్కెట్స్ వెళ్ళి కొనడము, ఈ బ్లింకెట్ రావడము, ఇవన్నీ కూడా కొత్త బిజినెస్ మోడల్స్ అన్నమాట. ఈ కొత్త బిజినెస్ మోడల్స్లో ఎట్లా తొందరగా సర్వీస్ ఇవ్వాలి కస్టమర్కి, ఇలాంటి తరుణంలో ఈ ఇండస్ట్రీ చాలా ఇమ్మెచ్యూర్ ఇండస్ట్రీ, ఈ అప్లికేషన్ బేస్డ్. అందు గురించి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వారు వెళ్ళినప్పుడు గిగ్ వర్కర్స్ని ప్రత్యేకంగా వారికి హక్కులు కల్పించాలి, వారికి ఏదైతే ఇంతకుముందు అందరు కూడా వీళ్ళు పార్ట్నర్సు, వీళ్ళు వర్కర్స్ కారు అని చెప్పి ఈ డిస్కషన్స్ నడుస్తుండే, ఇండస్ట్రీ వర్సెస్ వర్కర్స్. కానీ రాహుల్ గాంధీ గారు అన్నారు, లేదు మనం ఒక చట్టం తీసుకురావాలి, చట్టం తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పి వారు భారత్ జోడో యాత్రలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి ప్రోత్సాహంతో ఫస్ట్ టైం మన భారతదేశంలో అశోక్ గెహ్లోట్ గారు రాజస్థాన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఒక బేసిక్ యాక్ట్, దాంట్లో గిగ్ వర్కర్స్ ఎలాంటి వారు, వారి ఏం పని చేస్తుంటారు, వారికి ఏం చేయాలని చెప్పి ఆ యాక్ట్ తీసుకురావడం జరిగింది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తూ వారు కూడా ఈ గిగ్ వర్కర్స్కి ప్రొటెక్షన్స్ కల్పించాలని చెప్పి వారు ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారికి, గిగ్ వర్కర్స్ యాక్ట్ తొందరగా మనం ఇక్కడ కూడా తీసుకురావాలి, వారికి మనము ఏదైతే హక్కులు కల్పించాలో, వారికి చాలా సమస్యలు ఉన్నాయి గిగ్ వర్కర్స్కి. ఈ సమస్యల పైన ఒక బోర్డు తీసుకొచ్చి ఆ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్, వారు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు, వారికి లెవీ ఎట్లా వేయాలి, సెస్ ఎట్లా కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అంశాలు ఒక గిగ్ వర్కర్స్ బోర్డ్ ద్వారా చేయొచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వము ఒక మంచి యాక్ట్ తీసుకురాబోతుంది. ఈ యాక్ట్ తీసుకురావడానికి మేము అగ్రిగేటర్స్ ఇంకా వర్కర్స్కి డిస్కషన్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న భారత్ సమ్మిట్లో వచ్చినప్పుడు ఒక పర్టికులర్ సెషన్ పెట్టినారు, ఈ సమస్యలు కనుక్కొని ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించడానికి ఆల్రెడీ ఒక సెషన్ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మేము ఇద్దరు వారిని పిలిచి, ఎందుకంటే దీంట్లో పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు సుమారు 66 సజెషన్స్ రావడం జరిగింది. బోత్ సైడ్స్, వర్కర్ సైడ్సు, మేనేజ్మెంట్ సైడు, వారి అప్రహెన్షన్స్ ఏమున్నాయి, వారికి ఏం సమస్యలు చేయాలని చెప్పి 66 సజెషన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు మొత్తం సజెషన్స్ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా వచ్చినాయి మన వర్కర్స్ తరఫున, మాకు కూడా మినిమం వేజెస్ వరకు రావాలి, మా ఐడీస్ బ్లాక్ చేస్తున్నారని చెప్పి వారు కూడా కొన్ని అంశాలు మళ్ళీ ఈరోజు రేజ్ చేయడం జరిగింది. వారికి ఇదే సూచన ఇచ్చినాము. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ మనము రికగ్నిషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్, దానికి ఒక బోర్డు పెట్టడము, వారికి సెస్ కలెక్ట్ చేసి వీరికి ఏదైతే ఇన్సూరెన్స్ ఇంకా ఇతర ఫెసిలిటీస్ కలపాలో బోర్డు ఎట్లా చేయాలని చెప్పి ఈ బోర్డు స్థాపించడం జరుగుతుంది. సో దీని ద్వారా గిగ్ వర్కర్స్కి ఏదైతే రికగ్నిషన్ రావాలో, వారి చాలామంది, ఎందుకంటే ఈ బిజినెస్ కాంపిటీషన్లో ఒక్కరొక్కరు రేట్స్ తక్కువ చేస్తున్నారు, కస్టమర్ డిమాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, సర్వీస్ బాగుండాలి, అక్కడ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా రావాలి, ఇవన్నీ రావడానికి అగ్రిగేటర్స్ కూడా వారు కూడా ఈరోజు నేను వారికి సూచన ఇవ్వడం జరిగింది. ఒక మంచి కల్చర్ బిల్డ్ చేసేది ఉంది ఈ ఇండస్ట్రీలో కల్చర్ బిల్డ్ చేసినప్పుడు, ఎందుకంటే టైమింగ్ ఇంపార్టెంట్. కస్టమర్ నాకు 10 minutes కావాలంటే 10 minutes రావాలి, ఒక్కోసారి వాన పడినప్పుడు ఆ 10 minutes కాదు. కానీ కస్టమర్ కూడా అర్థం చేసుకునే సమయం వచ్చేసింది. వారు కూడా ఎవరైతే గిగ్ వర్కర్స్ పోతున్నారో
వారికి ఐడెంటిఫికేషన్ చేయడము, వారికి కూడా సరిగా రెస్పెక్ట్ ఇవ్వడము, కస్టమర్, ఇవన్నీ కూడా డెవలప్ చేసే అవసరం ఉంది ఈ బిజినెస్లో. సో నేను ఈరోజు వర్కర్స్ అగ్రిగేటర్స్ మీటింగ్లో అయినప్పుడు ఇదే సూచన ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా కలిసి ఈ గిగ్ వర్కర్స్ ఈ ఈ వాతావరణంని చేంజ్ చేస్తూ వర్కర్స్కి మంచి బిజినెస్ కల్పించాలి. వారికి ఎక్కువ వారికి వేజెస్ వచ్చినప్పుడే బిజినెస్ మెన్ కూడా హ్యాపీ ఉంటాడు, ఆయన బిజినెస్ కూడా పెరగాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెంచాలి. ఇది ఉన్నప్పుడే ఈ బిజినెస్ మంచిగా అవుతుందని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే క్యాబినెట్కి పంపించి ఈ యాక్ట్, గిగ్ వర్కర్స్ యాక్ట్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా డిస్కషన్స్ చేయడం జరిగింది. వారు కూడా సూచనలు ఇచ్చినారు ఏది చేస్తే బాగుంటుందని చెప్పి. సో ఈ రాహుల్ గాంధీ గారి ఆలోచన దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ని ఆదుకోవాలని చెప్పి, ఎందుకంటే ఎవరు ఇప్పటివరకు రాలేదు, ముందుకు రాలేదు ఈ దీంట్లో ఎట్లా చేయాలని చెప్పి. సో వారి ఇనిషియేటివ్ తీసుకోవడం వలన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజస్థాన్, కర్ణాటక, ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఇది నా ఆలోచన ఏంటంటే తెలంగాణలో మంచిగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది ఒక నేషనల్ లెవెల్లో కూడా ఇలాంటి యాక్ట్ వచ్చే అవసరం ఉంది. సో లెట్ us see how best we can do it. This is only a start. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఓన్లీ స్టార్ట్. వచ్చే రోజులలో ఇంకా ఎక్కువ ప్రొవిజన్స్ పెట్టడము, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో డిస్కస్ చేసి, ఎందుకంటే అగ్రిగేటర్ కూడా బిజినెస్ పెరిగినప్పుడే ఆయన కూడా ముందుకు రావచ్చు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి. సో విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. సో ఐ రిక్వెస్ట్ ద ప్రెస్ టు ప్లీజ్ గివ్ వైడ్ పబ్లిసిటీ టు దిస్ గిగ్ వర్కర్స్ యాక్ట్. ఎందుకంటే వీరు సుమారు 1,00,000 మంది ఉంటారు, అప్పుడు 4.5 lakhs గిగ్ వర్కర్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ. సో వారికి ఉపయోగపడుతుంది. మంచి విషయం ఏంటంటే ఈ అగ్రిగేటర్స్ ఇంకా వర్కర్స్ వారి మీటింగ్ అయినప్పుడు సుమారు చాలా మటు పాయింట్స్లో ఒక అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది బోత్ సైడ్స్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ గిగ్ వర్కర్స్ యాక్ట్ will be successful. It will not be a burden on aggregators. It will definitely help gig workers అని చెప్పి ఈ యాక్ట్ తొందరగా తీసుకురాబోతున్నాము. సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ప్రెస్ ఆన్ దిస్? అంటే గిగ్ వర్కర్స్ మీకు తెలుసు కదా, ఇంటర్నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్స్లో ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకంగా ఇది ఇమ్మెచ్యూర్డ్ ఇండస్ట్రీ ఉంది, దీనికి ఎట్లా వారికి రైట్స్ కల్పించాలని చెప్పి దిస్ యాక్ట్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు దిస్ గిగ్ వర్కర్స్. హమాలీ వర్కర్స్ అండ్ ఆల్ ఈజ్ డిఫరెంట్, అది వేరేగా వీ హ్యావ్ టు ఫార్ములేట్ ఇఫ్ ఎనీ రూల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దట్. ఇది మనకు దట్స్ వై ఐ మెన్షన్డ్ ఇన్ ద బిగినింగ్ వీఆర్ ట్రైంగ్ టు పుట్ అ సెస్ ఆఫ్ 1 to 2% ఆన్ ద బిల్లింగ్ ఫర్ టు కమ్ టు ద బోర్డ్. బోర్డ్కి వచ్చిన తర్వాత బోర్డ్ విల్ డిసైడ్ వాట్ ఆర్ ద lacunas in social security. ఇప్పుడైతే ఆల్రెడీ అగ్రిగేటర్స్ ఆర్ గివింగ్ సమ్ ఇన్సూరెన్స్, దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ దట్ ఇన్సూరెన్స్. సో ఎట్లా దీన్ని వర్కర్స్కి బెనిఫిట్ అయ్యేలాగా మనం దాని తర్వాత ఫార్ములేట్ చేస్తాం రూల్స్. ఈ ఫండ్ నో దిస్ ఈజ్ బేసికలీ ఆన్ ద డెలివరీ చేసిన తర్వాత ఏదైతే బిల్లింగ్ ఉంటుందో దాంట్లో 1 to 2 పేఅవుట్ పైన 1 to 2% సెస్ లెవీ చేస్తాం. లైక్ యూ హ్యావ్ ద ఎడ్యుకేషనల్ సెస్ నా. దీంట్లో అగ్రిగేటర్ విల్ డెఫినెట్లీ ప్లాన్ ఆన్ వాట్ హీ హ్యాస్ టు డూ. నో ఆల్రెడీ ఈజ్ గివింగ్ సమ్ ఫెసిలిటీస్. మేమేం చెప్తున్నామంటే అగ్రిగేటర్స్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నాట్ నౌ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం try to see that the gig workers get minimum wages, whatever the state government is going to notify. At least in some model, somewhere or the other, he should be able to get up to his minimum wage. So that will be the basic model of the aggregator to see that the worker is happy. Next.
it will add. Somebody has to take the burden, no? Aggregator, if he is able to do it, he will take some part of. See, aggregator will be happy to increase and give more business to the gig worker. That should be, I feel, if he is doing well, if he is able to pass on something more. I did mention to them that you have CSR also, you have to contribute something to the gig workers thing. So they are all, see, it's already very immature business. So they have to mature it out. We will also see what more provisions need to be brought in. So we will go along the way how to improve the conditions. I think when the cabinet approves in the next cabinet meeting, we are taking it to the next cabinet meeting. The other day CM also mentioned, please try to give me the note at least 4-5 days before. So in the next couple of days, we'll be sending it to the cabinet, and then in the next assembly session, we'll pass it in the assembly. ఇప్పుడు నేను జస్ట్ టేకన్ చార్జ్. ఐ హ్యావ్ టు గెట్ టు మోర్ గ్రిప్ ఆఫ్ ద సిచ్యువేషన్. అది వేరేగా మనం పెట్టినప్పుడు విల్ డిస్కస్ దట్. అరే బాబు, దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్ రిలేటెడ్ టు గిగ్ వర్కర్స్. లెట్ us limit ourselves to gig workers. ఇక్కడ మాత్రము 8 గంటల నుంచి 10 గంటల డెఫినెట్లీ వీ నీడ్ టు స్టడీ. ఐ నీడ్ టు స్టడీ. ఎందుకంటే నేను ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను. విల్ డిస్కస్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దట్. విల్ హ్యావ్ ఎ సెపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆన్ దట్. థ్యాంక్ యూ. Thank you, sir.